హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియో వచ్చేసి చిక్కుడుగాయ ఫ్రై అన్నమాట. ఇగో చిక్కుడుగాయ, ఆనియన్, టమాటా కట్ చేసుకున్నా. ఇప్పుడైతే వంట స్టార్ట్ చేస్తున్నాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్. 300 ఫాలోవర్స్ వచ్చారు. మన ప్రసాద్ ట్యాక్స్ చూసారా, నాకు ఇంతే అండి, ఎక్కువ భయం వేస్తుంది. మన ప్రసాద్ టాక్స్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. మీ ఆశీస్సులు ఇలాగే ఉండాలని, మీ దీవెనలు నాకు ఉండాలని, ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ. ఈ వీడియో చూసే వాళ్ళు పూర్తిగా వీడియో చూడండి, తప్పకుండా నాకు సపోర్ట్ చేసినట్టు అవుతుంది. నూనె పోసాను. జీలకర్ర వేసుకోవద్దు, ఫస్ట్ ఆనియన్ వేసుకున్నాం. ఆనియన్ మంచిగా మరిగినాక జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర ముందే వేసుకుంటే బాగా మారిపోయి దాని టేస్ట్ అనేది రాదన్నమాట. జీలకర్ర వేసుకోవడం కన్నా ఇంకో బెస్ట్ విషయం ఏంటంటే, నాకు తెలిసి మీరు మిక్సీ ఉంటే ఉంటుంది అందరికీ. మాకైతే మిక్సీ లేదు, బ్యాచిలర్. మీకు మిక్సీ ఉంటుంది కాబట్టి జీలకర్ర పొడి చేసుకొని వేసుకుంటే చాలా అంటే చాలా మంచిది. అది ఫ్లేవర్ అనేది యాడ్ అయ్యి కర్రీ టేస్ట్కి బాగుంటుంది. బాగా కొంచెం మరిగినాక ఒక 2 మినిట్స్ నా మాటలతోని మీరు భరించలేకపోతున్నారని నాకు అర్థమైంది. ఎందుకంటే వీడియో ఎవరు సరిగ్గా చూడడం లేదు, సపోర్ట్ చేయడం లేదు. ఎందుకంటే నాకు అర్థం కావట్లేదు. ఎవరెవరో ఫేమస్ అయ్యి ఎవరో వంటలు చేసి ఎవరెవరో అవుతున్నారు. మనోడైతే బాగుంటుంది, మనోని వీడియోస్ చూద్దామని ఎవ్వరికీ ఉండదు. కనీసం మన వాళ్ళే లైక్ కొట్టరు, ఎందుకో ఏమో తెలియదు. నేనే ఇప్పుడే పెద్ద ఫేమస్ అయ్యి లక్షలు సంపాదిస్తున్నట్టు ఫీల్ అయిపోతుంటారు. ఒక లైక్ కొట్టి మనోడు కాబట్టి ఇట్లా షేర్ చేద్దాం వీడియో అని ఎవరికీ ఉండదండి. అరే వీడు వీడియోలు చేస్తున్నంటే అమ్మ వీడు ఫేమస్ అయ్యాడు, వీడికి పెద్ద పైసలు వస్తున్నాయి. ఊళ్ళలో ఎట్లుంటానండి, నేను పెద్ద ఆస్తి సంపాదించినట్టు ఫీల్ అవుతారు. మనోళ్ళు అంతే అండి, ఎప్పటికీ మనోళ్ళు సపోర్ట్ చేయరు. ఇంతమంది ఇప్పుడు నా స్టేటస్ పెట్టినా అనుకోండి, వాట్సాప్లో 200 మంది చూస్తారండి. ఆ 200 మంది కనీసం లైక్ కొట్టిన 200 లైక్లు వస్తాయి కదా అండి. అట్లా చూడరు, వీడేందిలే అని వదిలిపెడతారు. అట్లా ఉంటుందండి మనోళ్ళతో. ఇప్పుడు బాగా వేగినాయి, చిక్కుడుగాయ వేసుకుంటున్నాం. కొందరైతే చిక్కుడుగాయను ఉడకబెట్టి చేస్తారు. ఈ కన్సిస్టెన్సీ వచ్చాక పసుపు వేసుకున్నాను. ఇప్పుడు నేను ఇంత కష్టపడి చేస్తాను కదండి వీడియోస్, కర్రీసు. మా తమ్ముడు 2 తింటారు, తిని దానికి ఒక 100 పేర్లు పెడతారండి. బాగాలేదు, ఇల్లు అది తక్కువైంది, ఇది తక్కువైంది. ఈ కష్టపడి చేసేదైతే ఎవరు చూడరు. నువ్వు కడగకుండా చేసినావు కదా, కడిగి చేసినావు కదా అని మాటలు చెప్తారండి. ఎంత బాధ అనిపిస్తుంది చెప్పండి. మనం చేసిన పనికి ఫలితం ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ డిస్కరేజ్ చేసి బాగాలేదని అన్నారనుకో చాలా బాధ అనిపిస్తుంది. నేను కూడా అదే పరిస్థితులు ఉన్నా. ఏ వంట చేసినా అసలు నచ్చలేదు అని అంటారు. ఒక్కదానికి కూడా ఒక మంచి కాంప్లిమెంట్ ఇవ్వాలి. నీ పడ్డ కష్టమంతా వేస్ట్ అవుతుంది. మీరు కూడా ఇట్లనే మీ ఇంట్లో చేస్తే మీ హస్బెండ్స్ కానీ ఎవరు కానీ బాగాలేదనిపిస్తే, మీకు కూడా బాధ అనిపిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. మాది కూడా అదే పరిస్థితి అని. టమాటా వేసేటప్పుడు వీడియో తీయడం మర్చిపోయాను, అందుకే వేసుకున్నాక చెప్తున్నాను ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు. చూస్తున్నారు కదా, చూస్తూనే నాకు ఈ స్మెల్కే తినాలనిపిస్తుంది. ఓకేనా? ఇప్పుడు మీకు మీ దగ్గర ఉంటే కొంచెం ధనియాల పొడి అట్లా కొంచెం వేసుకోండి.
మొత్తం టమాటా ఈ చిక్కుడుకాయ బాగా మంచిగా ఉడికిన తర్వాత మనం అల్లం వేసుకున్న ఒక 10 మినిట్స్కి 10 మినిట్స్ అని వద్దు, ఒక 2-3 మినిట్స్కి కారం వేసుకుంటే ఎంతో చక్కని చిక్కుడుకాయ కూర రెడీ అవుతుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు రాదని కాదు, కానీ నా వీడియో మాత్రం చూడాలి మీరు తప్పకుండా. ఇంకో ఆల్మోస్ట్ ఉడికిపోయినాయి. ఇప్పుడు అల్లం వేస్తున్నా. లాస్ట్లో అల్లం వేసుకుంటే బాగుంటుంది. ఫస్ట్లో అల్లం వేసినాం అనుకో ఏమవుతుందంటే అది మాడిపోయి ఆ అల్లం టేస్ట్ అనేది రాదు. అందుకని ఇప్పుడు వేస్తున్నాను. అల్లం వేసుకున్నాక ఒక 2 మినిట్స్ తర్వాత కారం వేసేసుకున్నాం. మనకు చిక్కుడు కారం వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఉండి ఆ కారం ఫ్లేవర్ పోయాక కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వంకాయ ఫ్రై రెడీ. చూశారు కదా, నేను చేసిన చిక్కుడుకాయ వంకాయ అని చెప్పాను. ఇది కొత్తిమీర బాగా తాజాగా ఉంది మాది. ఇప్పుడు కలుపుతున్నాను, వంట చేస్తున్నాను. ఈ బ్యాచులర్ జీవితం మాది. చూశారు కదా, ఈ వంట చేసేటప్పుడు నేను కారం డబ్బా పెట్టుకోవడం మర్చిపోయాను. ఇద్దరు చూస్తున్నారు కానీ కారం డబ్బా ఇవ్వడం లేదు. అట్లా ఉంటుంది నాతో. ఇట్లాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది నేను. మూతంతా ముడుచుకొని ఏదో ఇవ్వాలా ఇవ్వద్దా అన్నట్టు ఇచ్చాడు. తీసుకున్నాను. 2 మినిట్స్ అయినా చూసారా? సో ఇది ఎప్పుడో స్కిప్ చేసినా ఇంతవరకు చూసారా మీరు? ఇంతవరకు చూస్తే నువ్వు కామెంట్ పెడతావు, నాకు తెలుసు. పెట్టేసేయన్నా, నువ్వు ఎలా పెట్టినా నేను తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ చివరి దాకా వీడియో చూసినందుకు. ఇక కారం వేస్తున్నాను. ఇప్పుడు హడావిడిలో కారం ఎక్కువ పడ్డది అని నేను అనుకుంటున్నాను. వీడియో చూసేవాళ్ళు ఎక్కువైందో కామెంట్ చేయండి. ఎందుకన్నా మీరు సపోర్ట్ చేస్తారని నాకు తెలుసు. మీరేంటో మేము బ్యాచులర్. నువ్వు కామెంట్ పెట్టడానికే వచ్చినావని నాకు తెలుసు వీడియోకి. అయినా సరే నువ్వు బ్యాడ్గా పెట్టినా గుడ్గా పెట్టినా, బ్యాడ్గా పెడితే మా అన్న మరో వార్నింగ్ ఇచ్చింది మంచిగా చేయాలని అనుకుంటా. లేదైతే మంచిగా చేసిందంటే చూశారు కదా, మనం చేస్తుంటే ఎన్నో డిస్టర్బెన్స్లు వస్తాయి. మనం పట్టించుకోవద్దు వాటిని. ఎవరి పని వాళ్ళది, ఎవరి వాక్చాతుర్యం వాళ్ళది, ఎవరి మాట వాళ్ళది, ఎవరి నడవడిక వాళ్ళది. అలాంటప్పుడు మన పని మనం చేసుకొని పోతూనే ఉండాలి. ఎందుకంటే వేరే వాళ్ళని పట్టించుకున్నాం అనుకో మన పని ఆగిపోతుంది. ఎంతసేపు ఉన్నా మన పని తర్వాతనే వేరే వాళ్ళ పని. అంటే నేను అనేది మొత్తమే కాదు. ఎందుకంటే మనం మొత్తం వేరే వాళ్ళని వదిలేయాలి, వాళ్ళను ఇట్లా చూడాలి అట్లా చూడాలి అది చెప్పట్లే నేను. ఎందుకంటే మన పని చేసుకునేటప్పుడు డిస్టర్బెన్స్ కావద్దు. అంటే మన పని మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి. అలాంటప్పుడే మనం ఎదగగలుగుతాం. థ్యాంక్ యూ సో మచ్. వంకాయ చూసారా, నిన్న మొన్న వంకాయ కర్రీ చేశాను. రోజు అదే గుర్తుకొస్తుంది నాకు. వంకాయ అంటున్నా. ఇప్పుడు చిక్కుడుకాయ చేశాను కదా, చిక్కుడుకాయలో కారం వేసాను. ఆల్మోస్ట్ ఉడికింది. ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. కారం చాలా తక్కువైంది అనిపిస్తుంది కానీ మంచిగానే ఉంది. ఓకే, మీరు మీ ఇంట్లో చేసుకునేటప్పుడు కొందరు కారం తింటారు, తినరు. దాన్ని చూసి వేసుకోండి. మనం ముందే కారంలో సాల్ట్ వేస్తాం కాబట్టి మేము ఎక్కువ వేసుకోలేదు. మనం కొంచెం వేసుకుంటే సెట్ అయిపోతుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నా. ఆ దేవుడు మీకు నా వీడియోలు చూసే ధైర్యాన్ని మీకు ఇవ్వాలని ప్రార్థిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఇన్ని రోజులు నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ. చివరిగానైతే కొత్తిమీర వేసేసుకుంటున్నా. ఒక కట్ట మొత్తం వేసేస్తున్నా. ఎందుకంటే మా వాళ్ళకు కొత్తిమీర అంటే చాలా ఇష్టం. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మరి ఇలాగే నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నాను. ఇది నా ఛానల్ కాదు, మన ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. డూ సబ్స్క్రైబ్. ఇది నాది కాదు, నీదే కాబట్టి నువ్వు తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.